నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 22/7/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, తిథి ద్వాదశి ఉదయం 7:05 వరకు, త్రయోదశి రాత్రి తెల్లవారుజాము 4:39 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 7:24 వరకు, యోగాలు ధ్రువ మధ్యాహ్నం 3:32 వరకు, కరణము తైతిల ఉదయం 7:05 వరకు, భవ సాయంత్రం 5:51 వరకు, కరణము వణిజ రాత్రి తెల్లవారుజాము 4:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుంచి 4:57 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:41 వరకు, యమగండం ఉదయం 8:48 నుంచి 10:26 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి 9:01 వరకు, అలాగే రాత్రి 10:58 నుంచి 11:42 వరకు, అమృతకాలం ఉదయం 11:14 నుంచి 12:43 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:17 నుంచి 4:47 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి చక్కగా సామర్థ్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. అలాగే మంచి ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. విద్యా సంబంధమైన విషయాల మీద, ఆధ్యాత్మిక అంశాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. తండ్రితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతమయ్యే అవకాశం అనేది కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే, వృషభ రాశిలో ముఖ్యంగా ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర ఇవన్నీ వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే మీకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లభ్యమవుతున్నాయి. ఆకస్మిక ధనరాబడి ఉన్నప్పటికీ కూడా అది అనవసరమైన ఖర్చులకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి ముఖ్యంగా. అలాగే మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు తీసుకునే ఖర్చులు కూడా చాలా వరకు అధికంగా ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ అవసరమైన సందర్భంలో అవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే, మిథున రాశిలో ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఇదంతా కూడా మనకి మిథున రాశిలోకి వచ్చేవి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ, వృత్తికి సంబంధించిన ఆర్థిక విషయాలలో అనుకూలతలు అనేవి లభ్యమవుతాయి. అంటే వృత్తి యొక్క విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి విషయం కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు కానీ, వాటికి సంబంధించిన ఆదాయాలు, వాటికి సంబంధించిన విషయాలలో మీరు వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టుకోవడం, అంటే వాటి కొరకు మీరు చేసే కార్యక్రమాలకి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మీరు భావించవచ్చు. అంటే ఆర్థిక విషయాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే నిద్రలేమి, తర్వాత మానసిక
అలజడి, అసంతృప్తి మొదలైనవి అధికంగా ఉంటాయి. అనవసరమైన చికాకుల వల్ల ముఖ్యమైన పనులు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా మీరు చేద్దాం అనుకుంటున్న ప్రణాళిక పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ అయిపోయిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవడం, అయ్యో అప్పుడు అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళేవాడిని కదా అన్న భావనలు, దగ్గర దాకా వచ్చిన పనులు ఆగిపోతున్నాయన్న భావనలు, అలాగే దానికి సంబంధించి మీ వ్యక్తిగత విషయాలలో మీరు అధికంగా అనవసరమైన ఆలోచనలు, అధిక ఆలోచనలు, ఓ పక్కన కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, తర్వాత మీ వ్యక్తిగత అభివృద్ధి, అంటే కలగాపులగంగా ఉండడం బట్టి కూడా కొంత అధికమైన స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆలోచనలను కొంత నియంత్రించుకోవాలి. సమయానికి తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఓ పక్కన ఆధ్యాత్మిక ఖర్చులు, తర్వాత ఆరోగ్య సంబంధమైన ఖర్చులు, రెండింటినీ కూడా మీరు బేరీజు వేసుకుంటూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మానసిక విశ్రాంతి అనేది చాలా వరకు అవసరం అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆలోచనల కన్నా కూడా పనులు చాలా చకచకా ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే ఆలోచనలతో మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆలోచనలతో మీరు పెడదాం అనుకుంటున్న పెట్టుబడులలో కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అవకాశం ఉంటుందేమో అన్న విషయాన్ని జాగ్రత్త పడుతూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడుల విషయం కావచ్చు, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్తే అది అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనకి ఏంటంటే వృత్తిపరమైన విషయం మీద అధిక ఫోకస్ అనేది ఉంటుంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు కూడా జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు. అంటే వారి యొక్క సహకారంతో కొత్త ఆలోచనలు చేస్తారు. గృహానికి స్థిరాస్తులని పెంపొందించుకోవడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహన మార్పులకి, లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి తగిన శ్రద్ధతో తీసుకునే నిర్ణయాలు కొంత అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క మాటలు, సమయస్ఫూర్తి, నిర్ణయ సామర్థ్యం అవన్నీ కూడా చాలా వరకు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, వృత్తి చేసే ప్రదేశాలలో కానీ మిమ్మల్ని ఎక్కువ మంది మీ సలహా సంప్రదింపులు, సహకారాన్ని కోరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆలోచనలతో ఎలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ వచ్చినా, అది వృత్తిలో కావచ్చు, కుటుంబపరమైన అంశాలు అంటే గృహ వాతావరణంలో కావచ్చు, ఎలాంటి చికాకులు ఎదురైనా కూడా వాటిని చాకచక్యంగా, సమర్థవంతంగా నిర్వహించుకుంటూ సమస్యని అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుంది. తులారాశి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో, సామాజిక సేవకు సంబంధించిన విషయాల్లో కొంతమేర కొంతవరకు వాళ్ళకి ఈ యొక్క అసంతృప్తి అనేది కూడా అధికంగా ఉంటుంది. అంటే ఈ ఒక పని చేద్దామని మొదలుపెట్టిన శ్రమ అనేది అధికంగా ఉంటుంది. దానికి తగిన గుర్తింపు, గౌరవం కన్నా కూడా శ్రమ అనేదే అధికంగా ఉంది అన్న భావన. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, అలాగే వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన, దైవబలాన్ని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులు అనేవి కొంత అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏది మొదలుపెట్టినా అది అనుకోకుండా కొంత పోస్ట్ పోన్ అవ్వడం లాంటిది, లేకపోతే సమయానికి ఆ పని కాకుండా ఏదో రకమైన ఆటంకాలు, వాయిదాలు లాంటివి. తర్వాత మానసిక స్థిరత్వం కొంతవరకు తక్కువగా ఉండడం, ఆలోచన విధానంలో స్పీడ్గా ఆలోచనలు తీసుకోలేకపోవడం వల్ల కూడా కొన్ని అసంతృప్తికరమైన వాతావరణం లాంటిది ఎదుర్కోవడం మొదలైన వాటివి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ఆర్థికంగా ఆలోచించి కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి సోషల్ రిలేషన్స్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే
కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కావచ్చు, లేకపోతే కొత్త పెట్టుబడుల కోసం మీరు చేసే కార్యక్రమాలు కానీ కొంత అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ యొక్క స్నేహ సంబంధాలు ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంతవరకు వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నాల్లో కానీ, లేకపోతే వ్యాపారంలో కొత్త వ్యక్తుల్ని కలుపుకుందామని చేసే ప్రయత్నాల్లో కానీ కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. అంటే వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, వ్యాపారంలో కొత్త వ్యక్తులను కలుపుకుందాం అనుకున్న భావనలో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అది ఖర్చు పెట్టే విషయం కానీ, లేకపోతే దాన్ని ఈ యొక్క మీ వ్యాపార విస్తరణకి పెట్టుకుందాం అనుకున్న విషయంలో కానీ ఏది చేద్దాం అనుకున్నా కూడా కొంత కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మీకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే విద్యార్థులు కూడా విద్యకు సంబంధించిన విషయాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ని అధిగమించాలి. అంటే అన్నీ తెలుసు, అన్నీ కరెక్ట్గా చేస్తానన్న భావన కాకుండా ఒకవేళ ఎగ్జామ్లో ఏదైనా రాసినా 1-2 సార్లు వెరిఫై చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళవలసిన భావన అయితే చెప్పచ్చు. మకర రాశి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ శాతం నైపుణ్యాలు పెంచుకోవడానికి, శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు ప్రయత్నం చేసినా దాన్ని మీరు మీ వ్యక్తిగత ఆలోచనలతో కానీ, మీ నైపుణ్యాలని పెంచుకోవడం బట్టి కానీ శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడానికి, అలాగే వారి యొక్క వృత్తికి సంబంధించి కానీ, వారి యొక్క విద్యకు సంబంధించి కానీ వాటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క సలహా సంప్రదింపులు, సహకారం అనేది మీరు అందించడానికి ప్రయత్నం అనేది చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు అనేవి చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా కాంక్షిస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలో, అంటే అది విద్యాపరంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, మీరేదన్నా కొత్త విషయాన్ని మొదలు పెడదాం అనుకున్నప్పుడు మీ శ్రమకి తగిన ప్రతిఫలం విషయంలో కానీ, లేదా కొత్త ఉద్యోగాన్ని మారదాం అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబ సభ్యుల్ని సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా మీకు సడన్గా కొంత అమౌంట్ పెరగడం లాంటిది కానీ, లేదా కొత్త అవకాశాలు వచ్చి మీ యొక్క రైటింగ్ స్కిల్స్కి సంబంధించి మీకు నూతన అవకాశాలు కానీ, అలాగే కొత్తగా మీ అంతటి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తుంటే దాని మీద సంబంధించి కొంతవరకు అనుకూలంగా మీకు ప్రతిఫలం లభించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క స్కిల్స్ని మీరు వాటిని కరెక్ట్గా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులైతే విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయడం, కొత్త విషయాలను ఇది చేయడం, ఎక్కువ శ్రమతో దానికి సంబంధించిన లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మీ కొత్త బాధ్యతలు అప్పచెప్పబడడం, అలాగే వృత్తిలో మీకు ఒక కీలకమైన ఆలోచనలు, మీ ఆలోచనలకి ఎక్కువ అవకాశం ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా గృహ వాతావరణం కూడా చాలా వరకు మీకు కొంత సౌకర్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహంలో మీకు నచ్చినట్టుగా దాన్ని అరేంజ్ చేసుకునే విషయం కావచ్చు, చాలా వరకు దానికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా మీరు దాన్ని సెట్ చేసుకునే అవకాశం లాంటిది ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? అలాగే ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మీరు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు కుదిరినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వీలైనంతవరకు హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అలాగే హనుమాన్ చాలీసా
ఇంకేదన్నా అవకాశం ఉన్నట్లయితే సుందరకాండ వినడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చేయగలిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన కూడా మంచిదే. దీనివల్ల వ్యక్తికి మనోనిబ్బరం, ధైర్యం పెరగడం, పట్టుదల పెరగడం, తర్వాత ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించే మానసిక స్థిమితం, స్థిరత్వం పెరగడం, ధైర్య సాహసాలతో నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి వ్యక్తికి ఎప్పుడైనా కావాల్సింది వ్యక్తిగతంగా ధైర్యంతో పాటుగా ఒక స్టెబిలిటీ అనేది చాలా కావాలి. ఆ స్టెబిలిటీ అనేది ఏర్పడడానికి మానసిక స్థిరత్వం అనేది ఎప్పుడు లభ్యమవుతుందంటే ప్రశాంతత. ఆ ప్రశాంతతకి సంబంధించి ఈ చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకోవడం అనేది ఇది. ఒకవేళ అవకాశం లేదు అనుకుని మీకు ఇష్టమైన ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటాం దానికి అనుకున్న ఏది చేసినా కూడా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క భక్తి, మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా కొంత ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైనవి చేసుకోవడం బట్టి రెగ్యులర్గా మనకి ప్రతిరోజు చెప్పుకునే యొక్క వీటిలలో వచ్చే పరిహారాల్లో ఎవరికి ఏది చేసుకోగలిగితే అది చేసుకున్నా మొత్తానికి కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత, దాంతోపాటుగా ప్రశాంతత. ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీకు గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించే మానసిక స్థిమితం అనేది ఏర్పడుతుంది. కనుక ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరని భావిస్తున్నాను. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.